అక్క లోపలికి వెళ్దాం పదా. ఇంతకాలంగా నా కూతురు శ్రీకర్ని ఆరాధించింది. ఇప్పుడు ఆ శ్రీకర్కి పెళ్ళైపోయిందన్న విషయం నా కూతురికి ఎలా చెప్పాలరా? నిజం చెప్పక తప్పదక్క. ఎందుకంటే అలేఖ్య ఇంకా శ్రీకర్ మీద ఆశలు పెట్టుకుని బతుకుతుంది. నిజం తెలిస్తే మనసు మార్చుకుంటుంది. నువ్వు నచ్చ చెప్పి మంచి సంబంధం చూసావనుకో, ఆ సంబంధం చేసుకుంటుంది. అక్క పదక్క. ఒట్టి చేతులతో వచ్చావేంటమ్మా? మేకప్ మెటీరియల్ తీసుకురమ్మని చెప్పాను కదా. రేపెప్పుడైనా నా శ్రీకర్ ఎదురు పడితే నా శ్రీకర్ కంటికి నేను అందంగా కనిపించాలి కదా. ఏమైంది? ఇద్దరూ ఎందుకు అలా ఉన్నారు? ఏదో జరగరందు జరిగినట్టు. చెప్పడానికి అమ్మ ఎందుకో ఆలోచిస్తుంది. నువ్వైనా చెప్పు మావయ్య. అక్క చెప్తేనే బాగుంటుంది. చెప్పమ్మా. నాతో చెప్పకూడని విషయం అయినట్టు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? సిటీలో నాకు వేదవతి కనిపించింది. శ్రీకర్ గురించి తెలిసింది. అమ్మా, నా అత్తే కనిపించిందా? నా శ్రీకర్ గురించి తెలిసిందా? ఎంతటి శుభవార్త చెప్పావు. నా గురించి చెప్పావా? నీ చిన్న కోడలు అలేఖ్య నీ కొడుకు కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉంది. శ్రీకర్నే ఇంకా ఆరాధించుకుంటూ ఉంది. ఎంతకాలం మీ గురించి ఎక్కడెక్కడో వెతికామని అన్ని విషయాలు వివరంగా చెప్పావా? అక్క అన్ని విషయాలు చెప్పింది. చెప్పిందా? అయితే వెంటనే మా పెళ్లి జరిపించేసాయమ్మా. చెప్పింది కానీ కానీ అలా మధ్యలో ఆపద్దు. ఏం జరిగిందో తొందరగా చెప్పండి. శ్రీకర్కి పెళ్ళైపోయింది తల్లి. జాతకం గల కోడలు దొరుకుతుందని ఆశపడింది. కానీ జాతకం కలవని కోడలితోనే పెళ్ళి అయిపోయిందంట. నువ్వు చెప్తుంది అబద్ధం. నా మనసు మార్చడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను బ్రతికుండగా నా శ్రీకర్ మరొకరిని ఎలా చేసుకుంటాడు? నా మెడలో తాళి కట్టినవాడు మరొకరి మెడలో తాళి ఎలా కడతాడు? నువ్వు చెప్పింది అబద్ధం. నువ్వు చెప్పింది అబద్ధం. నేను చెప్పింది నిజం. నేను చెప్పింది నిజం. వేదవతి ఏదైతే చెప్పిందో నేను అదే చెప్పాను. నీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తానే? అవునలేఖ్య, అక్క చెప్పిందంత నిజం. కూతురు ఇష్టపడిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని అక్క ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంది. అలాంటిది ఇప్పుడు నీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తుంది చెప్పు? ఇక శ్రీకర్ని మర్చిపో. శ్రీకర్ ఫోటోని బయట పారేసి మనసులో ఉన్న ఆ రూపాన్ని చెరిపేయి. పెళ్ళైపోయిన వాడి గురించి, శ్రీకర్ గురించి నువ్వు ఎదురు చూడకు. ఇంకా నీకోసం తిరిగొస్తాడని ఆశపడకు. శ్రీకర్ కంటే అందగాణ్ణి, డబ్బున్నవాణ్ణి, మంచి సంబంధాన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఈ అమ్మ మాట మీద నీకు నమ్మకం, గౌరవం ఉంటే వెంటనే శ్రీకర్ ఫోటోని తీసుకొచ్చి రోడ్డు మీద పడే. అంటే ఇక నాకు శ్రీకర్ దక్కడన్నమాట. దక్కడలేఖ్య. మర్చిపోవడం మంచిదన్నమాట. మర్చిపోతేనే నీ జీవితం బాగుపడుతుంది. ఇంతకాలం నేను ఆరాధించిన ఫోటోని బయటపడేయాలన్నమాట. అంతే కదా మరి. అక్క, నువ్వు చెప్పిన మాటలు వెంటనే వింటుందని నేను అనుకోలేదు. ఇదిగో నీ మాటలు బాగానే పనిచేసాయి. అవును తమ్ముడు. అక్క, ఇంక నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే మంచి సంబంధం చూసే.
తొందరగా పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది. అంటే ఫోటో పట్టుకుని వస్తావేమో తగలెట్టేద్దాం అనుకున్నాను. గన్నెట్టుకుని వచ్చావంటే ఆ శ్రీకర్ని చంపేస్తావేంటి? శ్రీకర్తో నా పెళ్లి జరగకపోతే నేను కాల్చుకొని చచ్చిపోతాను. ఓమో, అప్పుడు నా శవాన్ని కాల్చండి. ఏంటమ్మా మాటలు? ఇప్పుడే కాల్చుకుంటాను. అలేఖ్య, ఆగు. అలేఖ్య, అలేఖ్య, వదలమ్మా. అమ్మ వదలండి. ఆగమ్మా, ఆగు. అలేఖ్య, వదలు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? శ్రీకర్ పిచ్చి ఎప్పుడో పట్టిందని నీకు తెలుసు కదా. నాకు శ్రీకర్ కావాలి. పెళ్ళైన వాణ్ణి ఎలా కోరుకుంటున్నావే? శ్రీకర్కి నాతో ముందు పెళ్ళయింది. తర్వాత జరిగిన దానికి నాకు సంబంధం లేదు. నా జాతకం కలవలేదని నన్నొద్దంది. మరి జాతకం కలవని కోడల్ని తెచ్చుకుంది కదా. నన్ను వేదవతి ఇంటికి తీసుకెళ్ళు, నేను మాట్లాడతాను. వద్దమ్మా, నా మాట వినవే. శ్రీకర్ 100 పెళ్లిళ్ళు చేసుకున్నా సరే అందరూ పోతారు. నేను మాత్రమే శ్రీకర్ జీవితంలో ఉంటాను. నా జీవితంలో శ్రీకర్ మాత్రమే ఉంటాడు. మరో మనిషిని నా జీవితంలోకి ఆహ్వానించలేను. ఈ జన్మకు శ్రీకరే నా భర్త. మీరు మా ఇద్దరిని ఒకటి చేయకపోతే నేనైనా చస్తాను, మిమ్మల్నైనా చంపేస్తాను. నువ్వు ఎట్టి పరిస్థితులైనా సరే ఆ శ్రీకర్ నుంచి పెళ్లి చేయాల్సిందే. లేదంటే మళ్ళీ పెళ్లి కూతురు గడ్డపేసుకొని ఆ రూమ్కి అంకితమైపోతుంది. నీకు పెళ్ళైపోయిందా? మనసు అనేది ఉందా నీకు? నా మెడలో తాళి కట్టిన వాడివి మరొకరి మెడలో ఎలా తాళి కట్టావు? తప్పు కదా. నాకు ద్రోహం చెయ్యాలని చూడకు. ఆ అమ్మాయి మెడలోని తాళి తెగాలి, నా మెడలో తాళి పడాలి, అంతే. గీతా, ఏంటి మేడం, మేం చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చాం. ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నాను. తమరెలా ఉన్నారు? ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయా, లేక డైలీ సీరియల్ లాగా కంటిన్యూ అవుతున్నాయా? మా ఇంటి విషయాల గురించి నీకు తెలియందేముంది? మీ శ్రీవారు ఎలా ఉన్నారు? ఆయన్ని వదులుకునే పరిస్థితి వచ్చింది నాకు. ఏంటి ఆ మాటలు? ఏమైంది? ఆ విషయాల గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను కానీ నువ్వింకా గైడ్గానే పనిచేస్తున్నావా లేకపోతే జాబ్ మారావా? అలాంటిదేమీ లేదు. టూరిస్ట్ గైడ్ గానే చేస్తున్నాను. ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాను. నీలా పెళ్లి చేసుకుని ఓ ఇంటిదాన్నైతే అప్పుడు ఇంటి పట్టున ఉండొచ్చు. మనం కలిసి చాలా రోజులైంది. ఒకసారి కలుద్దామా? కలుద్దాం గీత. ఈలోపు నువ్వు నాకొక హెల్ప్ చేయాలి. ఏంటది? మా అత్తయ్య గారింట్లో అన్నపూర్ణాదేవి ఉందని నీకు తెలుసు కదా? తెలుసు. ఒకసారి మీ అత్తగారింటికి వచ్చినప్పుడు పూజ గదిలో చూశాను కదా. కొన్ని కారణాల వల్ల అది ఇప్పుడు ఇంట్లో లేదు. అవునా? ఏం జరిగింది? 10 రోజుల క్రితం మా అక్క కూతురు సౌమ్య కిడ్నాప్ అయింది. ఓ రోజు కిడ్నాపర్స్ ఫోన్ చేస్తే వెళ్ళాను. అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మీరు డేవిడ్ గారికి ఇవ్వాలి, లేదంటే పాప ప్రాణాలకి ప్రమాదం. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇలాంటి విగ్రహం మీరు పంచలోహాలతో తయారు చేయాలి. అమ్మవారు మీ ఇంటి నుంచి బయటికి తరలిపోయింది. వచ్చే పౌర్ణమిలోగా
విగ్రహం మన ఇంటికి రావాలంట. లేదంటే నువ్వు మాకు ప్రాణాలతో దక్కవని చెప్పారమ్మా. పౌర్ణమిలోగా నువ్వు అమ్మవారిని తీసుకొని రాకపోతే నీ భర్తని వదులుకుంటావా? పౌర్ణమిలోగా నేను గనక విగ్రహాన్ని తీసుకుని రాకపోతే నా భర్తని వదిలి వెళ్ళిపోతాను. అంత జరిగింది. అయితే ఇప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆ విగ్రహం సంపాదించాల్సిందే కదా? అంతే కదా మరి. విగ్రహం ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను. నువ్వు ప్రొఫెషనల్లో భాగంగా చాలా చోట్లకు తిరుగుతుంటావు కాబట్టి విగ్రహం గురించి తెలిసినా కనిపించినా నాకు వెంటనే ఫోన్ చేయి. సరే అవని. ఇంకో విషయం గీత, చెప్పు. అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోయిన వారు సిరిపురం అనే ఊరి దగ్గర యాక్సిడెంట్లో చనిపోయారు. సిరిపురమా? ఆ రోజు నుంచే అమ్మవారు మిస్ అయింది. అందుకే నువ్వు సిరిపురం ఏరియాలో కాస్త ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయి. సిరిపురం అనే ఏరియా నీకు ఐడియా ఉందా? తెలుసవని, ఆ ఊరికి చాలా కదుంది. అవునా? అయితే రేపు నేను నీ దగ్గరికి వచ్చి కలుస్తాను. మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. సరే, రేపు కలుద్దాం. ఇంకేంటి విశేషాలు? అన్నట్టు నీ మ్యారేజ్ ప్రపోజల్ ఎక్కడి దాకా వచ్చింది? రేపు కలిసినప్పుడు మాట్లాడుకుందాంలే. ఓకే గీత, ఉంటాను మరి. సరే. సిరిపురం. వేదా, టాబ్లెట్ వేసుకో. జాను, ఏం ఆలోచిస్తున్నావు? మనం ఈ ఇంట్లో చాలా వెనకబడిపోతున్నాం కృష్ణ. నువ్వు ఎప్పుడు రియలైజ్ అయ్యావు? నేను ఎప్పుడో రియలైజ్ అయ్యాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం చెప్పు. నువ్వు పథకం రచించు, నేను దాన్ని వెంటనే అమల్లో పెట్టేస్తాను. ఓ పని చేద్దాం. ఏంటది? అర్థమైంది కదా? ఏ విషయమైనా అరటి పండు ఒలిచినట్టు చెప్తావు. అర్థం కాకుండా ఎందుకుంటుంది? పద, వెంటనే అమలు చేద్దాం. పద. ఇంకా రుద్రాని గురించి ఆలోచిస్తున్నావా? మర్చిపోదామన్నా కుదరడం లేదండి. రుద్రాణి పంతం గురించి మనకి తెలియంది కాదు. ఆ పంతం ఇప్పుడు అవని శ్రీకర్ల బంధాన్ని విడగొట్టబోతోందా? విగ్రహం విషయంలో అత్తయ్య బెంగ పెట్టుకోకుండా ధైర్యం చెప్పి రావాలి. చిన్నతనంలో శ్రీకర్ అలేఖ్యల పెళ్లి జరిగిపోయింది. దానిని పెళ్ళని ఎలా అంటావు వేదా? రుద్రాణి అలాగే అనుకుంటోంది. ఒకసారి అమ్మాయి మెళ్ళో అబ్బాయి తాళి కడితే అది పెళ్లి కిందే పరిగణించబడుతుందని ఆనాడే మనతో వాదించింది. ఆ పెళ్లినే నిజం చేస్తానని శపథం చేసింది. ఆ విషయం ఇప్పుడు ఎంతవరకు దారి తీస్తుందోనని భయంగా ఉంది. ఆనాడు రుద్రాణి చేసింది తప్పు. పెళ్ళంటే అవగాహన లేని వయసులో శ్రీకర్తో తాళి కట్టించింది. అందుకే మనం శ్రీకర్తో తీయించేశాం. శ్రీకర్కి ఆ విషయం గుర్తుండి కూడా ఉండదు. రుద్రాణి ఏం చేస్తుందోనని నువ్వు ఆందోళన చెందకు. అయినా శ్రీకర్కి పెళ్ళి అయిపోయిందని చెప్పేశాం కదా. తన కూతురు మనసు తనే మారుస్తుందిలే. ఈ సమయంలో అత్తయ్య వాళ్ళ దగ్గరికి ఎందుకెళ్లారు? గాయం ఎలా ఉంది అత్తయ్య? మనసుకైన గాయంతో పోల్చుకుంటే నా ఒంటికైన గాయం చిన్నదేనమ్మా. మీతో విషయం మాట్లాడదామని వచ్చాం. ఇది
సరైన సమయమేనా? అరే ఎందుకలా మొహమాట పడుతున్నావు? మాట్లాడండి నిహారిక. ఏం లేదత్తయ్య, అవని గురించే మాట్లాడాలి. అమ్మవారిని మార్చేసి ఆ ప్లేస్లో డూప్లికేట్ విగ్రహం పెట్టింది. అదే విధంగా ముక్కు పుడక విషయంలో చెయ్యదని గ్యారంటీ ఏంటి? అలా చెయ్యదమ్మా. మీరు ఇలాంటి నమ్మకంతో ఉన్నారు కాబట్టే కదా తను అలా చేసింది. ఇప్పుడు కూడా చేయదని ఎలా అంటున్నారమ్మా? అంత పెద్ద విగ్రహమే మార్చిన మనిషికి ఇదో లెక్క. ముక్కు పొడక కూడా డూప్లికేట్గా మారకముందే ఒరిజినల్ ముక్కు పొడకను నిహారికకి ఇచ్చేస్తే ఏదో బాగుంటుంది కదా. అద్భుతమైన జాతకంతో మీ ఇంట్లో అడుగు పెట్టానే గాని నాకు ఎలాంటి తృప్తి లేదు, ఎలాంటి హోదా లేదు. కనీసం ముక్కు పొడుకనైనా మీరిస్తే అదే నా అదృష్టంగా భావిస్తాను. మన ఇంటి కోసం ఎంతో చేసిన నిహారికకు కనీసం ఆ తృప్తినైనా మిగిలినివ్వండి అమ్మా. ఏం ఆలోచిస్తున్నారత్తయ్య? నువ్వడిగింది సబబుగానే అనిపించిందమ్మా. ముక్కు పొడక ఎప్పటికైనా నీకు దక్కాల్సిందే కదమ్మా. నువ్వు అడిగిన దాంట్లో తప్పేం లేదు. అయితే ఎప్పుడిస్తారు? ఇప్పుడు ఇచ్చేస్తారా? ముందు ఈ విషయం గురించి అందరి సమక్షంలో మాట్లాడదాం. పదండి. సరే వేద. ఇద్దరూ కలిసి చాలా పెద్ద ప్లానే వర్కౌట్ చేస్తున్నారు. ముక్కు పుడకను దక్కించుకునే అర్హత నీకు లేదు నిహారిక. నీకు దక్కకుండా ఏదో ఒక మార్గం నేను ఆలోచిస్తాను. అవని, శ్రీకర్, లావణ్య అందరూ ఒకసారి బయటికి రండి. అవని మాత్రం ఏదో ఒక అడ్డుపులో వేయడానికి ట్రై చేస్తుంది చూడు. పెద్దవాళ్ళంతా చూసుకుంటారులే. ఈ సమయంలో మీటింగ్ ఏంటి అత్తయ్య గారు? అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని పిలిచాను. ఏంటత్తయ్యా? నా ఇంటి ఆచార బాధ్యతల్ని అప్పగించడంలో ప్రధానమైన ముక్కు పుడకను రేపు ఉదయం నిహారికకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇంత సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారత్తయ్య? అనుకున్నాను ఇలాంటి ప్రశ్న ఎవ్వరి దగ్గర నుంచి రాదు, అవని దగ్గర నుంచి మాత్రమే వస్తుందని. అలాగే అడిగేసింది. నీకేదైనా దక్కుతుంది అంటే ఓర్వలేని మొదటి మనిషి చివరి మనిషి తనే కదా జాను. ఇంట్లో అమ్మవారు లేరనే బాధలో అందరం ఉన్నాం. ఇలాంటి సమయంలో ఇవ్వడం ఎందుకత్తయ్యా? ఇంత సడన్ గా మీకొచ్చిన ఆలోచనేనా ఇది, లేక ఇంకెవరికైనా వచ్చిన ఆలోచన? అమ్మ ఉన్న కండిషన్ని బట్టి చూస్తే ఇలాంటి సమయంలో అమ్మకి అలాంటి థాట్స్ రావు. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, నో డౌట్. అవని వాళ్ళు అంటున్నారని కాదు గాని ఉన్నట్టుండి ఈ ముక్కు పొడక గొడవ ఎందుకొచ్చింది? అవునమ్మా, ఇంతకు ముందు నువ్వు నిహారికకు ముక్కు పొడకనివ్వడానికి మంచి ముహూర్తం, మంచి రోజు అన్నీ చూసి 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు. అప్పుడేమో వేరే ఆటంకాలొచ్చి ఇవ్వడం కుదరలేదు. ఇప్పుడింత సడన్ గా ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదమ్మా. ఏనాటికైనా ధరించబోయేది నిహారికే కదా. మరొకరికి ఆ అవకాశం అర్హత లేవు కదా. నిహారిక మన ఇంటి కోడలైన వెంటనే మేము ఇచ్చేయాల్సింది. అప్పుడంటే పూజ గదిలోకి వెళ్ళలేకపోయింది కాబట్టి కొన్ని రోజులు వాయిదా వేసుకున్నాం. ఆ తరువాత అలాంటి సందర్భం ఇంటి సమస్యల వల్ల కుదరలేదు.
నిహారిక కోసం ఇప్పటి వరకు ఏం చెయ్యలేకపోయాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాం. నిహారిక పూజ గదిలో అడుగు పెట్టింది అని మీరు సంబరపడిపోతున్నారు. నాకైతే అనుమానంగా ఉంది. గదిలో ఒరిజినల్ విగ్రహం లేకపోవడం వల్లే తను అడుగుపెట్టి దీపం వెలిగించింది అని నా అనుమానం.